మాజీ మంత్రి జోగి రమేష్ ప్రస్తుతం మనతో ఉన్నారు. మైలవరం ఇన్ఛార్జిగా ఆయన్ని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. కొద్ది రోజుల ముందు ఆయన బాధ్యతలు కూడా తీసుకున్నారు. మాట్లాడదాం ఎలా ఉండబోతుంది మైలవరం నియోజకవర్గం, ఆయన సొంత నియోజకవర్గం ఏ విధంగా ఉండబోతుంది ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, జోగి రమేష్ గారు మీ సొంత నియోజకవర్గానికి మళ్ళీ వచ్చారు. కొన్ని పరిణామాలు 2019, 24లో మీరు పెడన వెళ్ళడం, అక్కడ గెలిచారు. 2024 పెనమలూరు మీ సొంత నియోజకవర్గం కాదు, కొత్తగా అక్కడికి వెళ్ళారు. కొంత ఓటమి పాలయ్యారు. మళ్ళీ సొంత నియోజకవర్గం రావడం ఏమనిపిస్తుంది? లీడర్ అప్పచెప్పిన బాధ్యతలు నిర్వర్తించడం అనేది అంటే గౌరవించడం నా బాధ్యత కాబట్టి తప్పనిసరిగా నా నియోజకవర్గం ఇది. మరలా ఇక్కడ అడుగుపెట్టాను కాబట్టి గెలిపే ధ్యేయంగా అడుగులు వేసే క్రమంలో తప్పనిసరిగా ప్రజా ఉద్యమాలు, ప్రజా సమస్యల పట్ల వెనకడుగు వేయకుండా సమస్యలను పరిష్కరించడంలో బాధ్యత తీసుకుంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. పెనమలూరు మీరు అయిష్టంగానే వెళ్ళారు. అక్కడ వ్యతిరేకత ఉంది, లేకపోతే అక్కడ గెలవం అనే సిచ్యువేషన్స్ ఉన్నా తెలిసే మీరు వెళ్ళారు అనేది బయట టాకు. దాని మీద మీరు ఎందుకు ఆ రోజు జగన్ కలిసి సొంత మైలవరం పోటీ చేస్తాను చెప్పండి? లీడర్ నిర్ణయాన్ని శిరసావహించాల్సిందే కదా. ఒక సైనికుడిగా తప్పనిసరిగా ఆయన ఏ బాధ్యత అయితే అప్పచెప్తారో ఆ బాధ్యత చేయాల్సిందే. అది ఎక్కడే దూకమంటే అక్కడ దూకటమే. జగన్ గారికి నాకు ఉన్న అనుబంధం అటువంటిది. ఇప్పుడు మైలవరం నియోజకవర్గం మీరు అడిగారా, లేకపోతే జగన్ గారే మిమ్మల్ని ఇన్ఛార్జిగా ప్రకటించారా? సొంత నియోజకవర్గం లీడర్ నిర్ణయమే, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటమే. మైలవరం వెళ్ళమన్నారు, మైలవరం వచ్చాం. తప్పనిసరిగా మరలా ఇక్కడి నుంచి మనం పోటీ చేయబోతాం. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ నిన్న మొన్న మీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దోపిడీకి పాల్పడ్డారు మంత్రిగా ఉన్నప్పుడు, లేకపోతే ఇక్కడ పోటీకి సంబంధించి మీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎలా చేస్తారు? ఇందాక చాలా చెప్పాను బాబు, మీరు అలా కృష్ణప్రసాద్ అనేవాడు ఒక మైలవరం వీరప్పన్ సహజ వనరులు మొత్తం కూడా దోపిడీ. గత 5 సంవత్సరాలుగా మట్టి, ఇసుక, బూడిద, గ్రావెల్, అటవీ క్వారీలు అన్నీ కూడా దోచుకున్న దుర్మార్గుడు. అటువంటి వ్యక్తి, అతని గురించి నేను మాట్లాడటం అనేది ఒక విధంగా ఒక మెట్టు దిగజారి మాట్లాడాలి. సంస్కారహీనుడు అంటే అతనే. నా భాషలో చెప్పాలంటే దొంగకోళ్ళు పట్టే వాళ్ళకి ఇతనికి ఏమాత్రం కూడా తేడా లేదు. దొంగకోళ్ళు పట్టే వాళ్ళు ఏం చేస్తారంటే పగలు ఎక్కడెక్కడ కోళ్ళు ఉన్నాయా అని చూసి నైట్ కమ్మేసిన తర్వాత ఆ కోళ్ళు తీరిపోతుంటారు. అట్లాగే ఇతను మట్టి ఎక్కడ ఉంది, గ్రావిల్ ఎక్కడ ఉంది, ఇసుక ఎక్కడ ఉంది, బూడిద ఎక్కడ ఉంది, సహజ వనరులు మొత్తం కూడా మైలవరం నియోజకవర్గంలో దోపిడీకి గురయ్యాయి. 100 కోట్ల రూపాయలు దోచేసుకున్నాడు. దోచుకొని మరలా గత 5 సంవత్సరాల మా పార్టీ హయాంలో దోచుకున్నాడు. ఈరోజు కూడా. ఈరోజు నేనంటలా ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి, సరే ఈనాడు పేపర్ చూడండి, ప్రముఖంగా వీరప్పన్ గురించి ఎట్లా రాస్తున్నారు చూడండి. ఇతను నైజం ఏంటంటే అతని నీడను కూడా అతను నమ్మడు. సంస్కారహీనుడు. ఇతని కుటుంబ చరిత్ర గురించి చెప్తూ ఉన్నాం. 1999లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇతని తండ్రి అంటే వసంత నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా సీటు కోసం పోటీపడి హైదరాబాదులో ఉపేంద్ర గారి ఇంటి ముందు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నువ్వు నాకు పుట్టలేదురా అని అంటే అమ్మ నా బూతులు తిట్టుకున్న చందం. అంటే ఇటువంటి దగులుబాజీలు నా గురించి మాట్లాడేస్తాయా? కృష్ణప్రసాద్ అనేవాడు పనికిమాలినోడు, వాడు నా గురించి మాట్లాడేస్తాయా? నేను చెప్పాను, ఇందాక ఛాలెంజ్ చేశా, నువ్వు మాట్లాడిన మాటల్లో ఒకటన్నా నిరూపించు. నీ ఇంటికన్నా వస్తా, లేదా నీ పార్టీ ఆఫీస్ గొల్లపూడి వస్తా, లేదా సెంటర్లో గాంధీ బొమ్మ సాక్షి కూర్చుందాం, మీడియా మిత్రుల సమక్షంలో కూర్చుందామని చెప్పాను. రమ్మని చెప్పాను. అంతేగాని ఏదో పనికిమాలిన మాటలు మాట్లాడతాడు, వెళ్ళిపోదు. ఇక అతనికి చరిత్ర ఇంకో 2 సంవత్సరాలు ఉంది. ఎందుకంటే జమిలీ ఎలక్షన్లు 27లో రాబోతా ఉన్నాయి, 24 అయిపోయింది, 25, 26 2 సంవత్సరాలు ఈ మా మైలవరం నియోజకవర్గ ప్రజలు ఇతను భరించాలి. అది
సార్ అంటే మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిగా మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఆ టైంలో పార్టీ పెద్దగా సపోర్ట్ చేయలేదు. ఆ సందర్భంలో మీరు కొంత అలిగారు పార్టీ మీద. పార్టీ సపోర్ట్ లేకపోవడం పట్ల మీరు కొంత ఆవేదన చెందారని ఒక టాక్ బయట ఉంది. అసలు పార్టీ నేనే పార్టీలో అందరూ ఇబ్బందులు పడ్డారు కదా. జోగి రమేష్ ఒకడే కాదు, టార్గెట్ ఎక్కువ నన్ను చేశారు కాబట్టి కొంత ఇబ్బందిని పడిన మాట వాస్తవం. అయినా సరే రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అనుబంధం, రాజశేఖర రెడ్డి గారితో ఉన్న ప్రేమ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేయాలా, అదే నా బాధ్యత. అంటే మీరు అధికారం ఉన్నప్పుడు ఎక్కువగా మీరు ప్రతిపక్షాల మీద టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అంటే ఆ నోటి దురుసు వల్ల దానివల్ల ఇప్పుడు ఇబ్బంది పడ్డారని చాలామంది మాట్లాడతారు. ఇప్పుడు దాన్ని ఏ విధంగా డీల్ చేయబోతున్నారు? ఎప్పుడు యువజన కాంగ్రెస్ నుంచి అడుగుపెట్టిన దగ్గర నుంచి తప్పు జరిగితే తప్పుని తప్పుగానే ఖండిస్తాం. అదే దీంతో ముందుకెళ్తాం. ఎక్కడా కూడా వెనకడుగేం తగ్గే ప్రసక్తి ఉండదు. సార్ ఇంకొకటి స్పెక్యులేషన్స్ చాలా వచ్చాయి. మీరు జనసేనకు వెళ్తున్నారు, లేకపోతే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ వైపు చూశారు. రకరకాల ప్రచారాలు మొన్న వరకు సోషల్ మీడియా జరిగినాయి. నిన్న వసంత కృష్ణప్రసాద్ కూడా ఆ కామెంట్ చేశారు. ఆడి మొహం నిన్న కాక మొన్న 2000 మందితో మీటింగ్ పెట్టాం మైలవరంలో. దాంట్లోనే చెప్పాను కదా, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జోగి రమేష్ వైఎస్ఆర్ కుటుంబం. ఫైనల్గా జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని మీ అధినేత కూడా చెప్తున్నారు. మీరు కూడా ఆ కమెంట్ చేసి సిద్ధంగా ఉన్నారా? 27 ఎన్నికలు వస్తే దేవుడి దేవల తప్పనిసరిగా వస్తాయని నమ్ముతున్నాం ప్రగాఢంగా. తీసుకో బాసు. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే ఖచ్చితంగా 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు ఖచ్చితంగా సత్తా చూపిస్తామని చెప్తున్నారు. నేను జనసేన పార్టీ ఏ పార్టీ వైపు నేను చూడలేదు, అంతా ఫేక్ ఎలిగేషన్స్ అని చెప్తున్నారు. ప్రస్తుతం మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్కి సంబంధించినటువంటి చేస్తున్న అరాచకాలు అన్నీ కూడా అందరూ చూస్తున్నారు కూడా మైలవరం మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగి రమేష్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయషార్ టీవీ ఇబ్రహీంపట్నం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.